అతి త్వరలో భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ట్రేడ్ డీల్ తో భారత్ పై ట్రంప్ టారిఫ్లు భారీగా దిగిరానున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం 50% ఉన్న టారిఫ్లు 15 నుంచి 16% తగ్గే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు పి అనంత నాగేశ్వరరావు కూడా వాణిజ్య ఒప్పందం ఖరారుపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ట్రేడ్ డీల్ కు సంబంధించి నా వద్ద ఎలాంటి ఇన్సైడర్ సమాచారం లేదు. కాకపోతే రాబోయే 2 నెలలు లేదా అంతకంటే ముందే ఇరు దేశాల సమస్యలు పరిష్కరించుకొని ఒప్పందంపై ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. డీల్ కుదిరిన వెంటనే టారిఫ్లు తగ్గే అవకాశం ఉంది. మొదట అదనంగా విధించిన 25% టారిఫ్లు ఉపసంహరించుకోవచ్చు. ఆ తర్వాత ప్రతీకార సుంకాలు కూడా 25% నుంచి 10 నుంచి 15% దిగి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయని కోల్కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. నవంబర్ 30 తర్వాత ఈ టారిఫ్లు ఉండకపోవచ్చని ఆయన ఇటీవల అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్లో ఇతర దేశాలతో పాటు భారత్ పై ట్రంప్ 25% ప్రతీకార సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రష్యా చమురును కొనుగోలు చేస్తుందన్న కారణంతో అదనంగా మరో 25% టారిఫ్లు విధించిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తంగా ప్రస్తుతం భారత్ నుంచి అమెరికాకు దిగుమతయ్యే వస్తువులపై 50% సుంకాలు అమలవుతున్నాయి. ఈ టారిఫ్ తగ్గింపు కోసం ఇరు దేశాల మధ్య సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే వ్యవసాయ ఉత్పత్తులు, ఇంధన కొనుగోలు అంశాలు ఇందులో కీలకంగా మారాయి. తమ వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ తలుపులు బార్లా తెరవాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. ఇందుకు భారత్ ససేమిరా అనడంతో చర్చలు ఎటూ తేలలేదు. మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగించడం పైన అమెరికా అధ్యక్షుడు ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఇటీవల జరిగిన చర్చల్లో ఈ అంశంపై పరస్పర అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తుంది. రష్యా నుంచి దిగుమతులు క్రమంగా తగ్గించేందుకు భారత్ అంగీకరించే అవకాశం ఉన్నట్లు సదరు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం భారత్ ముడి చమురు దిగుమతుల్లో రష్యా వాటా 34%గా ఉంది. అమెరికా వాటా దాదాపు 10%గా ఉంది. ఇక అమెరికా మొక్కజొన్న, సోయా మిల్ కూడా భారత్ మార్కెట్లోకి అనుమతించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వాణిజ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా నుంచి మొక్కజొన్న దిగుమతులు చైనా తగ్గించుకుంది. దీంతో ప్రత్యామ్నాయ మార్కెట్ల వైపు అగ్రరాజ్యం చూస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ ఆ దిగుమతులను పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే మొక్కజొన్నపై 15% దిగుమతి సుంకం కొనసాగనున్నట్లు తెలుస్తోంది.